హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబర్ 62. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, పేజీ నెంబరు 62. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. వాళ్ళు చెప్పారు, 70 మంది వచ్చి, ప్రభు నీ నామమును మేము పలికితే దెయ్యాలు పోతున్నాయి, నీ నామమున మేము అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాం, నీ నామాన్ని బట్టి మేము మరి గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాం అని చెప్తా ఉంటే ప్రభు చెప్పారు, దాన్ని బట్టి మీరు సంతోషించద్దు. సాతాను అడిగింది మిమ్మల్ని నాకు అప్పగించమని, కానీ నేను మీకు మిమ్మల్ని అప్పగించలేదు, కానీ నేను మీకు అధికారం ఇస్తున్నాను, ఏది కూడా మీ ఎదుట నిలబడదు అని ఆ గడియలోనే ఆ మాట చెప్పిన తర్వాత, మీ పేర్లు పరలోకంలో రాయబడిన మీరు సంతోషించండి అని ఆ మాట చెప్పిన తర్వాత కింద రాయబడి ఉంది 21వ వచనంలో. ఆ గడియలోనే ఏం చెప్పారు ఆయన? మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి, మీకు నేను అధికారం ఇస్తున్నాను, నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీ ఎదుట ఏది కూడా నిలబడదు అని చెప్పి ఆ గడియలోనే ఆయన ఏం చేశారట? బహుగా పరిశుద్ధాత్మ యందు బహుగా సంతోషించారట. ఎందుకని? మీ పేర్లు పరలోకంలో ఉంటే ఆయనకి సంతోషం, పరలోక అధికారం నీ చేతిలో ఉంటే ఆయనకి సంతోషం, సమస్తాన్ని నీకు లోపరిచి ఆయన సంతోషపడుతున్నాడు. నీవు దెయ్యాన్ని బంధిస్తుంటే ప్రభువు నిన్ను చూసి ఆయన సంతోషపడుతున్నాడు. ఏదో గొప్ప తండ్రి బ్రదర్. హల్లెలూయా. సమస్తాన్ని, ఆయనకున్న సమస్తాన్ని నీకే రాసిచ్చాడు ఆయన. ఇలాంటి గొప్ప తండ్రి ఈ లోకంలో మనం చూడలేము. ఆ గడిలోనే మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి, దాన్ని బట్టి మీరు సంతోషించండి, మీకు సమస్తాన్ని ఇచ్చాను నేను, మీకు సమస్త అధికారాన్ని ఇచ్చాను నేను, మీ ఎదుట ఏది కూడా నిలవబడజాలదు అని వారితో చెప్పి ఆ గడిలోనే ఆయన సంతోషపడుతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలిగాక. ప్రభుకి కలిగే విషయం ఏంటంటే, సంతోషం కలిగించే విషయం ఏంటంటే, నీ పేరు పరలోకంలో చూడటం, నువ్వు నీ స్థానంలో నిలబడ్డా, నీ ఎదుట ఏది నిలబడినా, అది ఏదైనా సరే, పాములు తేళ్లు శోధన సమస్య అది ఏదైనా సరే నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడం, ఇది నువ్వు చేస్తా ఉన్నప్పుడు ప్రభుని యందు బహుగా సంతోషిస్తా ఉన్నారు. ప్రభుని నువ్వు సంతోష పెట్టాలంటే ఏం చేయాలి చదువుడా? ఏం చేయాలి చదువురి? నీ స్థానం ఎక్కడుందో నువ్వు ఎరిగి ఉండాలి. నీ పేరు భూ సంబంధమైన పేరు కాదు, నీ పేరు పరలోక సంబంధమైన పేరు, నీ పేరు అది నువ్వు ఎరిగి ఉండాలి. ఏదైనా సరే, ఈ లోకంలో ఏదైనా సరే నా ఎదుట నిలబడజాలదు అని నువ్వు ఎప్పుడైతే నీ స్థానంలోకి వచ్చి నిలబడతావో దానిని బట్టి ప్రభు బహుగా ఆనందిస్తున్నాడు. ఆమేన్. అంతేకాకుండా కింద మరొక విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు ఆయన. నువ్వు నీ పేరును చూసి ఆయన సంతోషపడుతున్నాడు, నీ స్థానాన్ని చూసి ఆయన సంతోషపడుతున్నాడు. కింద మరొక కార్యాన్ని బట్టి ప్రభు దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రభువా నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ అన్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? చదవండి. అది సీను బ్రదర్ కి దేవుని యొక్క వాక్యం బయలుపరచబడిందని యేసుక్రీస్తు దేవుని స్తోత్రాలు చెప్తున్నాడు. అక్కడ సిస్టర్ కి దేవుని యొక్క వాక్యము, ఈ గడియలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో ఈ వాక్యము సిస్టర్ కి బయలుపడిందని అక్కడ యేసు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తున్నాడు. అక్కడ అంటే నీకు వాక్యం బయలుపరిచి
బయలుపడితే ఆయనకి సంతోషం. నీకు వాక్యం తెలుసుకుంటే ఆయన ప్రభుని స్తుతిస్తున్నాడు. నీవు వచ్చి నీ స్థానం నిలబడితే ఆయనకి ఆనందం. నీ పేరు ఎక్కడుందో నువ్వు గ్రహిస్తే ఆయనకి ఆనందం. అసలు నీ పేరేంటో నువ్వు తెలుసుకుంటే ఆయనకి ఆనందం. ఆమె కాబట్టి ఇప్పుడు మీరు మీ స్థానాలకు వచ్చి నిలబడ్డారు కాబట్టి పరలోకంలో ఎంత గొప్ప సంభవం జరుగుతుందో చూడండి బ్రదర్. మనము ఈ బాహ్య సంబంధమైన దేహంతో మనం చూడలేకపోతున్నాం, కానీ ఒక దినాన మనం చూడబోతున్నాము. పరలోకం అంతా కూడా లేచి నిలబడి నీకు ఎదురుగా వచ్చి నేను లోపలికి ఆహ్వానించబోతుంది. నీవు లోపలికి వెళ్లే వరకు మనకంటే ముందుగా ఏలి ఎత్తబడ్డాడు మరణం లేకుండా, మనకంటే ముందుగా హానోకి ఎత్తబడ్డాడు మరణం లేకుండా. కానీ వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? పరదేశంలో ఉన్నారు. వాళ్ళు శరీరంతో వెళ్ళారు కానీ పరలోకానికి వెళ్ళి అధికారం వారికి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు వాళ్ళు. మనిషి కుమారుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు దిగినవాడు ఎవడును లేడు. 1000 సంవత్సరాల క్రితం హానోకు ఎత్తబడ్డాడు. 1000 సంవత్సరాల క్రితం ఏలియా మరణ నుంచి జయించి ఎత్తబడ్డాడు. కానీ తీసుకుని వెళ్ళి పరదేశంలో ఉంచాడు. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచాడు ఆయన. ఎందుకంటే నీవు మొదట అందులో అడుగు పెట్టాలని. నీవు ఆ పరిశుద్ధ లోకంలో దేవునితో పాటుగా నీవు కూడా ముందుగా దాంట్లో రావాలని, నీకంటే ముందుగా యథార్థంగా జీవించి 500 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించిన హానోకుని బయట ఉంచాడు దేవుడు. యెజబెల్ని ఎదిరించి, బయలు ప్రవక్తలను ఎదిరించి, లోకాన్ని ఎదిరించి నిలబడిన ఏలియాని కూడా బయట ఉంచాడు దేవుడు. నీవంటే ఎంత ప్రేమ దేవునికి బ్రదర్. హల్లెలూయా. కాబట్టి మనం ఎంతగా దేవునికి మనం మరి సంతోషం కలిగించే పనులు చేయాలి, ఎంతగా దేవునికి మనం సమీపంగా జీవించాలి. మీ యొక్క విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నాను. ప్రభుకి స్తోత్రం కలను గాక. ఆయన మీ ఎడలు ఆయన సంతోషపడుతుంది. ఆయన సంతోషం కాదు, నీ పేరు రాయబడి సంతోషం ఆయనకి. ఏ స్వార్థం లేని దేవుడు బ్రదర్. అక్కడ నా పేరే ఉండాలి, నా కుటుంబం పేరే ఉండాలి, నా అనే స్వార్థం కలిగి ఉంటాయి లోకల్ మనుషులు. కానీ అక్కడ సుష్మా పేరు రాసుంటే ఓ ఆయన సంతోషం కలుగుతుంది. అక్కడ సతీష్ అని కనపడితే ఆయన సంతోషం కలుగుతుంది అక్కడ. ఎందుకని వారి కొరకే ఆయన దిగి వచ్చాడు. అందుకోసమైన ప్రభుని నేను స్తుతిస్తున్నాను. దేని బట్టి అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానులకు, వివేకులకు వాక్యాన్ని మరుగుపరిచి పసి పిల్లలైనటువంటి వారికి బయలుపరిచినందుకే నీకు స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న పండితులకి, ఈ లోకంలో బైబిల్ యొక్క ఆ బోధకులకి, ప్రవక్తలను పిలువబడిన వారికి, ప్రొఫెసర్ అనబడిన వారికి దేవుని యొక్క వాక్యాన్ని మరుగుపరిచి మరి పసి పిల్లల హృదయాలు కలిగినటువంటి తీతు ప్రజలకు బయలుపరిచినందుకే యేసుక్రీస్తు అక్కడ స్తోత్రాలు చెప్తున్నాడు. పసి పిల్లల హృదయం కలిగినటువంటి అక్కడ ఆ ప్రసాదాలను చూసి దేవుడు అక్కడ ఆనందిస్తాడు. అక్కడ ప్రభుకి స్తోత్రం కలగడం కాక. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని ఎడల, దేవుడు మీ ఎడల ఎంతో ఆయన ఓర్పుని, సహనాన్ని ఇన్ని సంవత్సరాలు కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ రోజున మీ పేర్లు చూసి పరిశుద్ధాత్మ యందు ఆనందించిన దేవుడు ఇప్పుడు బహిరంగంగా స్క్రీన్ లో ఇక్కడ నిలబడి ప్రభు ఆనందిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. కాబట్టి ఆ రోజున ఏ పసి పిల్లల కోసం అయితే ఆయన స్తోత్రంలో చెప్పాడు, ఆ పసి పిల్లలు ఇప్పుడు మానవ శరీరాలు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు. దాన్ని బట్టి ప్రభు ఇంకెంతగానో సంతోషించాలో చూడండి బ్రదర్. ఆమేన్. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. మీరు మీ యొక్క స్థానాలకు వచ్చి నిలబడండి. మిమ్మును బట్టి ప్రభునేసు క్రీస్తు ప్రభువును స్తుతించాడు. మిమ్మును బట్టి ప్రభునేసు క్రీస్తు ఆత్మలో బహుగా సంతోషించాడు. ఈ మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఆమేన్. నీ పేరు అక్కడ రాయబడితే ఆయనకి సంతోషం ఏంటి బ్రదర్? అక్కడ నీ పేరు కనబడితే ఆయనకి సంతోషం. ఎందుకంటే ఆయన పేరే అది, ఆయనే అది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆయన మనం ఆయనగా మారిపోయాం ఇప్పుడు. ప్రభుకి స్తోత్రం కలను గాక. కాబట్టి దేవుడు దేనినైతే సాధించాలని ముందుగా ఆయన నిర్ణయించాడో ఆ యొక్క నిర్ణయము ఇప్పుడు మరి సమస్తము నెరవేర్చబడుతోంది. అపోస్తల కార్యాల్లో మరి 3వ అధ్యాయంలో మరి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నట్టుగా అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చే వరకు ఏంటంట, అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినప్పుడు అప్పటి వరకు యేసు ఎక్కడుంటాడట? పరలోకవాసిగా. అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలి. అందుకోసమే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు ఆయన. అందుకోసమే యేసుక్రీస్తు అదృశ్యుడిగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మన కాలంలో అన్నిటికీ సమయము సమీపించిందో, అన్ని కాలాల్లో ఆయన దేవుడు సరి చేశాడో, అన్నిటిని సరిగా తీసుకొచ్చాడో, ఆ పరలోకవాసి అయినటువంటి యేసు ఇప్పుడు భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు పైన లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు
భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎలా అంటే మీ అందరి రూపంలో ప్రభు ఇక్కడే ఉన్నారు. ఆమె ప్రభుకి స్తోత్రం కలగాక. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసు పరలోక వాసి అయింట అవశ్యము. బైబిల్ చెప్తుంది. అవునండి, అన్నిటికీ కుదురుబాటు కాలం ఉంది. చూడండి, మనం అన్ని సరిచేసే కాలంలో వచ్చాం. మనం అన్నిటిని సరిదిద్దే కాలం వచ్చాం. మనం అక్కడ పౌలు గారు అంటారు, అక్కడ అదే అపోస్తల కార్యాల్లో పితరులు ప్రవక్తల యొక్క వచనాలు నెరవేర్చబడడం చూసి తర్వాత ముందు కాలంలో ఏం జరగబోతుందో వాళ్ళు పరిశోధన చేశారంట. వాళ్ళ దినాల్లో ప్రవక్తల యొక్క లేఖనం ఎలా నెరవేర్చబడుతుందో వాటిని చూసి, ఓ అంటే ఫలాని ప్రవక్త ఇప్పుడు జకరియా 9:9 ప్రకారంగా ఇదిగో నీ రాజు సాత్వికుని దీనుడై గాడిద పిల్లనెక్కి నీ ఎదుగు వస్తాడని చెప్పిన ప్రవచనము ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఎదుట జరిగింది. కాబట్టి ఈ ప్రవక్త యొక్క లేఖనం నెరవేర్చబడడం చూసి ఇప్పుడు ఈ వాక్యము మరలా ముందు కాలంలో ఎలా జరగబోతుందో చూశారు. వాళ్ళు పరిశోధించారంట వాళ్ళు. కానీ ఇక్కడ నీకైతే నువ్వు ముందుగా వెళ్ళి చూడాల్సిన పని లేదు. సమస్తాన్ని కుదుట పెట్టి సరిచేసి నీ ముందు పెట్టాడు. ప్రవక్తల మాటలు, అపోస్తల మాటలు, పితరుల మాటలు, న్యాయాధిపతుల మాటలు, సమస్తాన్ని అన్నిటిని కూడా సరిచేసి దేవుడు నీ ముందు పెట్టాడు. నువ్వు పరిశోధన చూడాల్సిన అవసరం లేదు. చూస్తే నీకు అర్థమైపోవాలి ఇప్పుడు వాక్యం. ఎందుకంటే ఇది సమస్తము చక్కదిద్దే అయిపోయింది. 7వ చెప్పారు. ఇప్పుడు రాత్రి సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పగలంతా మన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్ళిపోతాం మనం. అవునా? ఇప్పుడు మన బాక్స్ బయట ఉంది, వస్తువులు బయట ఉంది, చాలా వస్తువులు బయట పడేసాం మనం. ఎందుకంటే ఇప్పుడు పగల కాబట్టి, మన పని ఉంది కాబట్టి. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు సాయంత్రం ఏం చేస్తాం? మొత్తం అన్ని కూడా లోపల పెట్టి తాళం వేసి వెళ్ళిపోతాం. అలాగే దేవుడు ఈ పగల సమయం అంతా కూడా దేవుడు తన యొక్క మర్మాలన్నీ కూడా బైబిల్లో చంద్రవందరగా ఉంచాడు ఆయన. కానీ ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో, మనందరం కూడా ఇంటికి వెళ్ళిపోయే సమయంలో ఆ చంద్రవందరగా పడిపోయిన మర్మాలన్నీ కూడా ఒక్కటిగా చేర్చి లోపల పెట్టి మనల్ని గడేసి ఆ మర్మాలన్నీ మనకు బోధించాడు ఆయన. ఇది లోకానికి కాదు, పసిపిల్లలైన మీ వరకే. ఆమె అందులో బట్టే యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం చెల్లించాడు ఆయన. ప్రభా నీకు స్తోత్రం. సతీష్కి ఈ యొక్క వాక్యం బయలుపొచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. రమేష్ గారికి ఈ వాక్యం బయలుపొచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని ప్రభు యేసుక్రీస్తు నీవు రాక మునిపే నిన్ను బట్టే ప్రభుని స్తుతించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగండి. ఇది గొప్ప మహా సంతోషకరమైన కాలము, బంగారు కాలం. కాబట్టి మన సహోదరులారా, మీరు మీ మీ యొక్క స్థానాలకు వచ్చి మీరు నిలబడండి. మీరెవరో మీరు తెలుసుకోండి. నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తూ ఉన్నారు. మరి నిన్ను బట్టి నీవు ఎంతగా తెలుసుకోవాలో మీ యొక్క విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నాను. కాబట్టి ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీ అధికారం ఎలాంటిది, మీ స్థానం ఎలాంటిది ఈ లోకంలో. మిగతా ప్రజల మాదిరిగానే తిందామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, పక్కన వాళ్ళతో తగ్గు పెట్టుకున్నామా, లేదా మన పని మనం చేసుకున్నామా అనే జీవితాన్ని జీవించే కోసం కాదు మనం వచ్చిన ఇక్కడికి. మనం జీవించాలి. మనం దేవుడికి ఈ లోకంలో జీవన పోరాటం అనేది అవతో మొదలైంది కాబట్టి, అక్కడ ఆదాంతో మొదలైంది కాబట్టి, అక్కడ నువ్వు బ్రతుకు దేవుళ్ళన్నిటి కూడా కష్టపడి చెమటొచ్చి తినాలి అని అక్కడ వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు. కాబట్టి మీరు కష్టపడండి. కానీ నీకు ఎంత, నీ కుటుంబానికి ఎంత అవసరమో, నీకు ఎంత అవసరమో దానికోసం కష్టపడండి. కానీ నీవు వచ్చిన పని లోకస్తుల వలె వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని సంపాదించుకోవడం కాదు, దేవుని సంపాదించుకోవాలి. దాని కొరకే మనం ఈ లోకానికి వచ్చాం. మీరు పని చేసుకోండి, ఏ పనైనా యథార్థంగా ఉండే పని ఏదైనా మీరు చేసుకోండి. కానీ అది ఎంతవరకు అంటే ప్రభుకి ఆటంకం కలిగినంత వరకే నీకు ఆ పని. ఆటంకం కలిగితే అది ఎలాంటి పనైనా మీరు విడిచిపెట్టే. ఆటంకం ప్రభుకి నామానికి అవమానము, నీ పనికి దేవుని యొక్క పనికి ఆటంకం కలిగే పని ఏదైనా మీరు ఎంత గొప్పదైనా, దాంట్లో నీకు ఎంత డబ్బులు వచ్చినా దాన్ని మీరు విడిచిపెట్టే. దేవుని కొరకు మీరు ఎంతగా నీతిగా యథార్థంగా న్యాయంగా నిలబడగలరో అంతగా మీరు నిలబడండి. నిన్ను బట్టి ప్రభు 2000 సంవత్సరాల క్రితం మీరు సంతోషించారు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. తన కుమార్తెను అగ్నిగుండము దాటించు వారి నిన్ను శకునము చెప్పు సోదగా నేను మేఘ శకునమును గాని సర్ప శకునమును గాని చెప్పు వారి నేను చిల్లంగి వారి నేను మాంత్రికుడు నేను ఇంద్రజాలికుడు నేను కర్ణ పిశాచి వాడు నేను దయ్యముల యొద్ద విచారణ చేయు వారి నేను మీ మధ్య ఉండనీయకూడదు. ఆమె బ్రదర్, నీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా
నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను. నీవు స్వాధీనపరుచుకునబోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదగండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. హోరేబులో ఆ సమాజ దినమున నేను సావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండాను గాక. ఈ గొప్ప అగ్ని వలన ఈ గొప్ప అగ్ని నాకు కనపడకుండాను గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పోని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఇదొక మాట యెహోవా చెప్పినది కాదని ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడను నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. ఆమె ప్రార్థన చేసుకోండి. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సజీవుల దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవుల లెక్కలో మా యొక్క పితరుల నుంచి మా పితరులతో కలుపుతాకి మరి ఇప్పుడు మా కొరకు రక్షణగా విమోచకుడిగా మీరే దిగి వచ్చారు మా ప్రభువా. మా పితరుడైన అబ్రహాము మరి నేను ఎలా గుర్తించారో మాకు మాదిరిగా ఉంచారు. మా పితరుడైన మోషే మిమ్మల్ని ఎలా వెంబడించారో మాకు మాదిరిగా ఉంచారు. మా పితరుడైన దానియేలు తమది కాని దేశంలో బానిసగా ఉండి చుట్టూ అలివి కాని పరిస్థితులు ఉన్నప్పటికీ బైబిల్ చదివితే నీకు శిక్ష, నువ్వు ప్రార్థన చేస్తే నీకు శిక్ష, రాజు తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే నీకు శిక్ష అని చెప్పి చట్టాలు చేసినా కూడా మరి దానియేలు ధైర్యంగా నీకోసం నిలబడ్డారు. దానియేలు జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచారు. షడ్రకు అబేద్నెగోలు, మేషకు అబేద్నెగోలు, రాజా మా దేవుడు రక్షించగల సమర్థుడు అని ఒక దేశ మహాబబులను బైబిల్లో రాయబడింది. ద గ్రేట్ బాబిలోన్, అంత గొప్ప సామ్రాజ్యపు చక్రవర్తికి ఎదురుగా నిలబడి దీన సహోదరులు, ఎలాంటి తోడు ఆ దేశంలో వారికి లేదు, ఎలాంటి సహవాసము ఆ దేశంలో వారికి లేదు, ఎలాంటి సంఘము ఆ దేశంలో వారికి లేదు. అయినా వారు గుర్తించారు, మా సృష్టికర్త మాతో ఉన్నారు. ఓ మహా గొప్ప చక్రవర్తి అయినా మాకు లెక్కలేదు. ఓ మా దేవుడు రక్షించగల సమర్థుడు రాజా, నీ మాటకి మీ ఆజ్ఞ మేము లోబడం. వాళ్ళు నిలబడ్డారు మా ప్రభు. వారికి జీవితాన్ని మాకు మాదిరిగా ఉంచారు. నిజంగా మా ఎడలు మీకున్న కృప వాత్సల్యత ఎంతో గొప్పది ఉన్నది మా ప్రభు. దాన్ని మేము పొందుకున్నట్లుగా సహాయించండి. దాన్ని మేము ఏమాత్రం కోల్పోకుండా, జకరియా గ్రంథంలో మీరు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవా తన ప్రవక్తల చేత హెచ్చరించిన మాటలను నీ మనసు విననలుగా ఉన్నదా?
ఓ ప్రభువా, మేము కూడా నిజంగా అలాగే ఉన్నామేమో. జకర్యా దినాల్లో వాక్యము బయలుపడుతున్నప్పుడు, ప్రవక్తల యొక్క లేఖనాలు వారి కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నప్పుడు, వారి యొక్క మనస్సు నెరవేర్చబడుతున్న వాక్యాన్ని చూడడానికి వినడానికి మా ప్రభువా, మేము కూడా అలాగే ఉన్నామేమో. మా హృదయాలను మీరు తెరచి, పసి పిల్లలతో మమ్మల్ని పోల్చి, ఓ ఈ యొక్క లోకానికి మరుగుపరిచి మాకు బయలుపరిచావు మా ప్రభువా. ఓ జకర్యా యొక్క జీవితాన్ని, జకర్యా యొక్క పరిచయను మాకు మాదిరిగా ఉంచావు మా ప్రభు. ఓ నీ యొక్క ప్రేమ మా ఎడల ఎంతో విస్తరించి ఉన్నది మా ప్రభువా. మరి పౌలు గారు చెప్పినట్లుగా మాటలతో వర్ణింపలేని మహదైశ్వర్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువా. మాటలతో వివరించలేని ఓ ఈ ప్రపంచంలో సముద్రాన్ని ఇంగిగా చేసి, కలంగా చేసి, రాసిన పేపర్లుగా చేసి, ఓ మరి రాసినా కూడా తరగని నీ యొక్క ప్రేమను మాకు ఇచ్చావు మా ప్రభు. ఓ దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు మీరు దీవించి, ఆస్వాదించి, నడిపించి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. కూర్చో. చదవబడిన లేఖన భాగాల నుంచి క్రీస్తు బ్రహ్మం మోషే లాంటి ప్రవక్త. చిన్న అంశంగా మనం కొన్ని మాటలు చూద్దాం. క్రీస్తు బ్రహ్మము ఏ ప్రవక్త? మోషే లాంటి ప్రవక్త. మోషే ఎలాంటి ప్రవక్త అంటే, సంవత్సరాల కొలది బానిసలుగా ఉండి ఇక మాకు ఏమాత్రం కూడా విడుదల లేదు, ఇక మేము ఈ దేశంలో బానిసలుగా ఉండి చనిపోవలసిందే, మాకంటే ముందుగా 3 తరముల ప్రజలు అలాగే వాళ్ళు నశించిపోయారు, వారికి ఏ ఆశ లేదు అని వాళ్ళ ప్రజలను కఠినపరుచుకొని వాళ్ళు పనిచేస్తున్న సమయంలో దేవుని యొక్క పిలుపుతో, దేవుని యొక్క ఎన్నికతో, అగ్నిస్తంభముతో ఐగుప్తులకు వచ్చి బానిసలుగా ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చి, రాజుతో మాట్లాడి ఐగుప్తుని గడగలాడించి, తెగుళ్లతో మొత్తి, వెండి బంగారముతో తన ప్రజల్ని ఐగుప్తుని తీసుకొచ్చి బయట ఉంచాడు దేవుడు సుక్కూతులో. అదే పర్ణశాలలో. ఆమె ప్రభుకి స్తోత్రకాలం కాక. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా ఈ ప్రపంచమంతా కూడా అనుకుంటా ఉంది, ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి చనిపోవలసిందే, ప్రతి ఒక్కరు వ్యాధిగ్రస్తులు అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు శోధన అనుభవించాల్సిందే, ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మట్టి నుంచి తీయబడ్డారు కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే అని వాళ్ళు నమ్ముతున్నారు. క్రీస్తు బ్రహ్మం చెప్పారు, తన ప్రాణం కాపాడుకోవడానికి చెట్టు సైతము ఈ లోకంలో పోరాటం చేస్తూ ఉంది. చెట్టు కూడా పోరాటం చేస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. మీరు చెట్టు దగ్గర నిలబడి అనేక సంవత్సరాలుగా కాయ పూత లేని చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి, ఈ సంవత్సరం నేను చెట్టు నరికేద్దాం అనుకుంటున్నా, ఇది నాకు ఉపయోగంగా లేదు అని మీరు మాట్లాడితే, అది నెక్స్ట్ ఇయర్ కి కనీసం చిన్న పిందెర, చిన్న కాయనే కాస్తుంది. కారణం ఏంటి? నేను చనిపోకూడదు, నేను బతకాలి. అది బతకాలని పోరాటం చేస్తుంది. ఎవరు? చెట్టు. ప్రతి జీవి కూడా తమ యొక్క జీవాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు దాటిన బైబిల్ చెప్తుంది మనిషి యొక్క ఆయుష్ ఈ రోజుల్లో దావీదు చెప్తున్నాడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదా 80 సంవత్సరాలు. అది కూడా ఆయాస్కరమని చెప్పాడు ఆయన. అయినా కూడా ప్రభు యొక్క కృప ద్వారా 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు హాస్పిటల్లో ఉండి తమ జీవాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు. వాళ్ళు, అయ్యా నన్ను ఏదో రకంగా కాపాడు. మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా సైకిల్ చేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు, కాపాడండి, దండం పెట్టి అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవాన్ని కాపాడుకోవడానికి. ప్రతి మనిషి కూడా మరి ఆ జీవాన్ని కాపాడుకోవడం పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఇక మనకి ఏ ఆశ లేదు, ఖచ్చితంగా ప్రతి మనిషి చనిపోవాల్సిందే. పాటలు రాశారు, శ్లోకాలు రాశారు, చనిపోవాల్సిందే. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని మీకు మరణం లేదు అని చెప్పడానికి మోషే లాంటి ప్రవక్త అగ్నిస్తంభముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాగ్దానముతో, ఆమె దేంతో? వాగ్దానంతో వచ్చాడు. ఆయన మోషే తనంతట తాను రాయరావలేదు. దేవుడు మోషేని సిద్ధపరిచాడు. ఎవరికంటే ఇజ్రాయేలుకి విమోచకుడిగా.
ఐగుప్తుని దేవుడిగా, ఇశ్రాయేలుకి విమోచకుడిగా దేవుడు మోషేని సిద్ధం చేసి అగ్నిస్తంభాన్ని తనపై నుంచి ఆయనే ఉండి పైన మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఆయనే ఉండి తన ప్రజల్ని ఆయన ఎలాగైతే విడిపించాడో అలాగే ఈ చివరి దినాల్లో చనిపోతున్న ప్రజల్ని, వ్యాధిగ్రస్తులు అవుతున్న ప్రజల్ని, దుఃఖంలో ఉన్న ప్రజల్ని, శాపగ్రస్తులు ఉన్న ప్రజల్ని, రక్షణ విమోచన లేకుండా నశించిపోతున్న మానవ జాతిని విడిపించడానికి ఆ దేవుడే మోషే లాంటి ప్రభువుగా, మోషే లాంటి ప్రవక్తగా మరలా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు కాదు. ఈ కాలంలో 1909 నుండి 1965 వరకు, 1984 నుండి 2009 వరకు ఈ ప్రపంచాన్ని కదిలించిన వర్తమానికుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మన గడి యొక్క మోషే ఉన్నారు. ప్రభుకి స్తోత్రం కలిగాక. ప్రభు చెప్తున్నారు చూడండి, అదే ద్వితీయోపదేశ కాండంలో ఎందుకు ఆయన మానవుడికి రావాల్సి వచ్చిందంటే చూడండి, అది 17వ అధ్యాయం చూడండి ఒకసారి, 14 చదువు, 17-14. నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకుని అందులో దర్శించి ఆ చుట్టూ ఉన్న సమస్త జనములే నా మీద రాజు నియమించుకున్నాను. నువ్వు రాజు కావాలి అని నువ్వు అనుకుంటే, నన్ను పరిపాలించే ఒక రాజు నాకు కావాలి అని నువ్వు అనుకుంటే, లేదనుకుంటే దేవుడు నీకు అదృశ్య రాజుగా ఉన్నాడు అక్కడ, నేను నడిపిస్తాడు అక్కడ. లేదు నాకు బాహ్య రూపంలో భౌతికంగా నాకు రాజు కావాలని నువ్వు అనుకుంటే నువ్వు వెంటనే నియమించుకో. నీకు ఆ రాజు కావాలంటే వెంటనే నియమించుకో. కానీ ఆ రాజు ఎలా ఉండాలి చదువు ఒకసారి. అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి. అదండి, ఎవరిని పడితే వారిని రాజుగా పెట్టుకోవడం లేదు. ఎవరిని పెట్టుకోవాలి? నీ సమాజంలో ఎవరైతే ఉన్నారో, నీ సమాజంలో ఎవరైతే డబ్బుకు ఆశించడో, నీ సమాజంలో ఎవరైతే పొరుగు వందాన్ని ఆశించడో, నీ సమాజంలో ఎవరైతే తన భార్యను తప్ప వేరే భార్యను ఆశించడో, నీ సమాజంలో ఎవరైతే యథార్థంగా జీవిస్తాడో, నీ సమాజంలో ఎవరైతే న్యాయంగా ఉంటాడో ఆ వ్యక్తినే నీ పైన నీవు రాజుగా ఉంచుకో. ఏం చేయాలి బ్రదర్? నువ్వు రాజు నియమించుకోవాలంటే ఎలా ఉండాలి? అతను నీ సహోదరులు. అందుకోసమే దేవుడు నేను మోషే లాంటి ప్రవక్తను పంపిస్తాను చెప్పండి దేవుడు. ఎందుకంటే ఆయన మన సహోదరుడు మారి మనకి రాజుగా ఉండాలి. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు తన మాట పిలిస్తే భూమి సుడులు తిరుగుతూ పునాదులు వేసుకొని ఈ భూమిని నిర్మించిన, ఈ యొక్క మట్టిని నిర్మించిన ఈ దేవుడు సూర్యుడు కళ్ళు లేక పిలిచిన వెంటనే పగలని ఏరడానికి ఉదయించడే కాదు సూర్యుడు, చంద్రుడు వచ్చిన పిలిచిన వెంటనే రాత్రిని పరిపాలించడానికి వచ్చిన చంద్రుడు. ఎందుకు గొప్ప దేవుడు బ్రదర్? దేవుడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నీ సహోదరుడిగా ఉండడానికి, నీ పైన రాజుగా ఉండడానికి, యథార్థంగా ఉండటానికి, నీతిగా ఉండటానికి, న్యాయమైన వాడిగా ఉండటానికి. ప్రభుకి స్తోత్రం కలిగాక. ప్రభు చెప్తున్నాడు అక్కడ ఏమనంటే, ఒకవేళ నీవు స్వాధీనపరుచుకుని పోయే దేశంలో నీకు రాజు కావాలని అనుకుంటే, ఒక రాజు నీకు కావాలని అనుకుంటే వెంటనే మీరు నియమించుకోండి. వెంటనే నియమించుకోండి. అతను ఎవరై ఉండాలి? నీ సహోదరుడై ఉండాలి. అందుకోసం ఆయన నీ వలె నా వలె మానవ దేహంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరై అంటే మోషే లాంటి ప్రవక్త. ఆయన క్రీస్తు మేడం మనం ఈ లోకానికి చూపిస్తున్నా ఈ క్రీస్తు మేడము ఎవరంటే మోషే లాంటి ప్రవక్త. ఆయన తన ప్రజల్ని బానిసత్వంలో విడిపించడానికి వచ్చాడు. ఆయన తన ప్రజలకి ఏ ఆశ లేనప్పుడు ఆశ కల్పించాడు. ఆయన ఇక మేము బానిసకి ఎక్కడ చనిపోతాం అన్నప్పుడు మీరు ఇక్కడ చనిపోరు, మీరు మీ పెద్దల దేశానికి వెళ్తారు అని ధైర్యపరిచి వారు అక్కడి నుంచి ఆ దేశంలోంచి వారిని బయట తీసుకొచ్చాడు. ఆయన వారికి ఎలాంటి కాలాన్ని ఇచ్చాడంటే పగలు రాత్రి తేడా ఎరుగని, లేని, అసలు తెలియని కాలాన్ని ఇచ్చాడు అక్కడ మోషే. దేవుడు మోషే ద్వారా ఆమె ఆ గోషేలో వారికి ఏం తెలియట్లేదు బ్రదర్. పగలు ఎప్పుడు వచ్చిందో రాత్రి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఎక్కడంటే భూమి మీదే, ఎక్కడో కాదు. మన క్రైస్తవ సహోదరులు అనుకోండి పరలోకం ఎక్కడ ఉంది, దేవుడు దానికి కిటికీలు పునాదులు చెప్పి ఉంటున్నాడు కదా. ఎక్కడో లేదు. ఇజ్రాయేల్ యొక్క గోషేను ఐగుప్తులో ఆ ప్రజల మధ్యలో ఉంది. దేవుని యొక్క ఏదేను, దేవుని యొక్క వెయ్యేళ్ళ పాలన ఈ భూమిలో ఉంటుంది. ఇక్కడే ఉంటుంది దేవుని వెయ్యేళ్ళ పరిపాలన. దేవుడు ఇక్కడే పాలిస్తాడు. కానీ లోకానికి
దేవుని బిడ్డలకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ కాలంలో కూడా. దేవుని బిడ్డలకి లోకానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగతా లోకస్తులందరూ కూడా చనిపోతూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలకి మారడమే లేదు. వెయ్యేళ్ళ పరిపాలనలో లోకస్తులు చనిపోతారు, రోగగ్రస్తులు అవుతారు. దేవుడు న్యాయం తీర్చాడు అక్కడ, అన్యాయం జరుగుతుండదు అక్కడ. దేవుడి న్యాయం తీర్చాలి అక్కడ, జరుగుతుంటది. కానీ దేవుని బిడ్డలు నిజమైన షకీనా గ్లోరీలో ఉంటారు. వాళ్ళకి పగలు ఎప్పుడు వచ్చిందో రాత్రి ఎప్పుడు వచ్చిందో తెలియదు, వాళ్ళకి అసలు తేడా తెలియదు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ఎలాగైతే నడిపించాడో, ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో వచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మం అనే మోషే కూడా నిన్ను నన్ను అలాగే నడిపిస్తాడు. ఆయన ఎలా వచ్చారంటే వాగ్దానంతో వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు కదా, దేవుని పర్వతం నుంచి వచ్చాడు మోషే. వారి మధ్యలో నుంచి ఉన్నాడు అప్పటి వరకు, కానీ ఎక్కడ పంపించాడు దేవుడు ఆయన్ని? దేవుని పర్వతం నుంచి పంపించాడు. నువ్వు ఎలాగే ఉంటే కుదరదు, నువ్వు మారాలి. నువ్వు మానవుడిగా ఉండి నీవు పరిపూర్ణమైన క్రీస్తుగా మారాలి. ఐగుప్తులో ఉన్న మోషని ఐగుప్తు యొక్క సకల విద్యలు తీసేసి దేవుని యొక్క పర్వతం మీద తీసుకుని వెళ్ళి తను బయలుపరుచుకొని అగ్ని స్తంభముతో ఈ లోకాన్ని పంపించాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. అవును, క్రీస్తు మేడం మారాలి కదా. ఆయన పరిచర్య 1934లో ఒక రకమైన పరిచర్య, ఆయన 1963 సంవత్సరంలో మరొక అయింది. క్రీస్తు మేడం మారారు. దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు ఆయన, షకీనా గ్లోరీలోకి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు అధికారముతో దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క ఈ లోకానికి దేవుడిగా, ఆయన ఎవరు? ఈ లోకానికి దేవుడిగా వచ్చాడు ఆయన. ప్రభు ఏం చెప్పారు? నువ్వు ఫరోకు రాజువి మోషే, ఫరోకు దేవుడివి, నువ్వు ఐగుప్తు దేశానికి లోకానికి నువ్వు రాజువి, నువ్వు ఈ లోకానికి అందరికీ దేవుడు నువ్వు అని దేవుడే మోషేని అభిషేకించి పంపించాడు. కాబట్టి ఈ చివరి దినంలో వచ్చిన క్రీస్తు బెణం, మనం ఈ లోకానికి పరిచయం చేస్తున్న క్రీస్తు బెణం, ఇదిగో నీ వల్ల నా వల్ల పుట్టి పెరిగిన క్రీస్తు బెణం ఎలాంటి వాడంటే మోషే లాంటి ప్రవక్త ఆయన. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, ఆయన మన మీద రాజుగా ఉండడం కోసమే ఆయనే మన సహోదరుగా వచ్చాడు. చదవండి అక్కడ ఒకసారి. నీ మీద రాజుగా నియమించబడలేదు, నీ నలుగురు కార్య అన్ని నీ మీద నియమించబడకూడదు. అప్పుడు కుటుంబం విస్తారంగా సంపాదించగలదు, కుటుంబం హెచ్చుగా సంపాదించగలరు. డెబ్బలో ఐదుగురు తిరిగి రాజయ్యకూడదు. సంపాదన కోసము అతను నిలబడకూడదు, సంపాదన కోసము తన ప్రజలను కూడా వెళ్ళనీయకూడదు. సరిగ్గా ఎందుకు చెప్పారు మనకు తెలుసా? ఆయన కూడా ఎందుకు కనీసము సొంత ఇల్లు కూడా లేకుండా ఎందుకు ఆయన నిలబడ్డాడో తెలుసా? ఆయనకు ఉండకూడదు, ఆయన జనులు కూడా సంపాదించుకోవడానికి మరలా లోకానికి వెళ్ళకూడదు. నువ్వు సంపాదన కోసం వాక్యాలు విడిచిపెట్టకూడదు, సంపాదన కోసం దేవుడు విడిచిపెట్టకూడదు, సంపాదన కోసం తిరిగి నువ్వు ఐగుప్తులోకి వెళ్ళకూడదు, లోకంలోకి వెళ్ళకూడదు. నిన్ను పరిపాలించే రాజు అలాంటి వాడే ఉండాలి. అందుకోసం మనం ఆయన యేసుక్రీస్తు చెప్పారు, నాలో ఏ లోపం ఉందో చెప్పండి, చెప్పగలరు ఎవరన్నా? మనం ఈ లోకాన్ని అడుగుతున్నాము, మనం ప్రకటిస్తున్న క్రీస్తు బెణంలో ఏ లోపం చెప్పండి మనకి, నేను ఎందుకు క్రీస్తుగా చెప్పండి మనకి. సమరయ స్త్రీ అడిగినట్టుగా మనం అడుగుతున్నాం ప్రతి ఈ లోకాన్ని, ఆయన ఎందుకు క్రీస్తు కూడా రండి వచ్చి మాతో మాట్లాడి చెప్పండి. ఆయన ఏ విషయంలో తక్కువగా ఉన్నాడు క్రీస్తుకి? ఆయన అంటున్నాడు, నేను అన్ని విషయంలో దేవుడు అని పిలువబడక బదులుగా నేను అపవాదిగా పిలువబడతానని చెప్పాడు ఆయన. క్రీస్తు చెప్పారు, అన్ని విషయాల్లో నేను అన్ని విషయాల్లో దేవుడు అని పిలువబడక బదులుగా ఎవరు పిలువబడుతున్నాను? నన్ను అపవాదాన్ని పిలుస్తున్నారు. ఈ లోకానికి మనం చెప్తూ ఉన్నాం, సమరయ స్త్రీలా మనం మాట్లాడుతున్నాం, రండి మేము ప్రకటిస్తున్న క్రీస్తు బెణం ఎందుకు దేవుడు కాదు రండి మాట్లాడదాం, ఎందుకు క్రీస్తు కదా రండి మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, దేవుడు ఏ మోషే గురించి మాట్లాడాడో, దేవుడు ఏ మోషే నుంచి తన ప్రజలు విడిపించాడో ఆ మోషే లాంటి ప్రవక్తే ఇప్పుడు మేము ప్రకటిస్తున్న క్రీస్తు బెణం అన్నారు. ప్రవక్త మాట వినకపోతే అతని జన్మ నుంచి ఏం చేయాలంట? కొట్టివేస్తారు. కొట్టివేయాలి. అతనికి అసలు ఏమాత్రం కూడా అతనికి స్థానం లేదు ప్రజల్లో, దేవుని ప్రజల్లో నివాసం చేయడానికి. కాబట్టి నీ వంటి నా వంటి సహోదరుడిగా ఉండే కొరకే పరలోకానికి భూలోకానికి సృష్టికర్త అయిన దేవుడు నీ వలే నా వలే మానవ దేహంలో ఈ లోకాన్ని దిగి వచ్చి మన వంటి సహోదరుడిగా మారాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఆయన మీకు రాజుగా ఉండాలా? ఉండాలా మీకు రాజుగా? అయినా మీకు రాజుగా ఉండాలని ఇప్పుడు సంబంధించిన మీరు మిగతా 12 గోత్రికులు ఆలోచించారు. దావీదు పారిపోతున్నాడు,
ఒకవేళ సౌలు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు కాబట్టి దావీదు మాకు రాదంటే సౌలు కుమారులు ఉన్నారు, సౌలు బంధువులు ఉన్నారు, మా మీద దాడి చేస్తారేమో అనే భయంతో ఈ మనతో పాటు తిరిగిన దావీదు రాజు ఎలా అవుతాడు? అతను మనలాంటి వాడు కదా. ఆ అతను మనవలే అతను పెరిగాడు కదా, అతను గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా, అతను రాజు ఎలా అవుతాడు? ఇతను సౌలు ఎత్తరి సౌందర్యవతుడు, ఆయన చాలా ప్రత్యేకమైన వాడు కాబట్టి అతను మనకు రాజుగా ఉంటే బాగుంటుంది. కాబట్టి దావీదు మనకు రాజు వద్దు అని అసూయపడి దావీదు రాజుగా ఒప్పుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అవునా? తెలుసా మీకు ఎలాగా? సౌలు మంచి ఎత్తరి, మంచి అందగాడు, మంచి ఎత్తుగా ఉంటాడు, రాజుగా ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయనలో, సౌల్లో. దావీదు చూస్తే ఆయన చిన్న కుర్రాడు, వాళ్ళ మధ్యలో తిరిగాడు ఆయన ఎలా అవుతాడు? వాళ్ళు అడిగారు, నువ్వు ఆ ప్రవక్తవా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగారు వాళ్ళు. యాహాన్ దగ్గరికి వచ్చారు. యాహాన్ దగ్గరికి వచ్చి యాహాన్ సువార్త 1వ అధ్యాయము 23వ వచనం ఒకటి చూడండి ఒకసారి. నీవెవడో అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగనక ఒప్పుకోలేదు, క్రీస్తులు కాదని ఒప్పుకోలేదు. కాగా వారు నీవెవరు, నీవు ఏలియావా అని వాడిని అడగగా అతడు కాలేదు. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కాదని ఉత్తరమిచ్చాడు. కాబట్టి వారు నీవెవరు, మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరమేమని కనుక నీ గురించి నీవేం చెప్పుకుంటున్నావు అని అతను అడిగారు. అందుకు అతడు ప్రవక్త యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వం చేయడి అని అరణ్యంలో ఎదిగించకు ఒక శబ్దము అని చెప్పారు. కాబట్టి వారు పరిశీలన చెందినవారు వారు నేను క్రీస్తువైన ఏలియాను ఆ ప్రవక్తమైన కార్యాలు ఎందుకు పాపం నీకేంటి రైట్? ఏలియా రావాలి. వీళ్ళందరూ కూడా ఒక ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవక్త ఎవరంటే యెహోవా చెప్పాడు. దేవుడు మోషేతో మాట్లాడారు, నేను మీకు మోషే లాంటి ప్రవక్త నేను మీకు పంపిస్తాను. నేను మలాకే చెప్పాడు ఆయన, యెహోవా దినము రాకమునుపు, ఆ భయంకరమైన దినము రాకమునుపు నేను మీకోసం ప్రవక్తను పంపిస్తాను నేను. కాబట్టి ప్రవక్త రావాలని ఇజ్రాయేలుకు తెలుసు. వాళ్ళు ప్రవక్తలు నమ్ముతారు. వాళ్ళు బైబిల్లో రాయబడింది, ప్రవక్తలు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు కలిగిన వారు. వాళ్ళు యేసుక్రీస్తుని కూడా ప్రవక్తగానే గుర్తించారు. అవునా? యేసుక్రీస్తుని కూడా వాళ్ళు ఏం గుర్తించారు? ప్రవక్తగానే గుర్తించారు. ప్రవక్తగానే వాళ్ళు అంటారు దాన్ని. శక్తి గల ప్రవక్త వేరండి యేసుక్రీస్తుని, మామూలు ప్రవక్త కాదు. ఇప్పుడు బైబిల్ మనగా ఆ సందర్భంలో వాళ్ళ కళ్ళెదురు జరిగిన పరిచయం చూసి యేసుక్రీస్తు వాళ్ళు శక్తి గల ప్రవక్త, గొప్ప పని జరిగించారు. క్రీస్తు బిడ్డ కాలంలో ఎలాగైతే పరిచయం జరిగిందో యేసుక్రీస్తు కాలంలో కూడా అదే పరిచయం జరిగింది. కాబట్టి అక్కడున్న వాళ్ళు కదిలించబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన చూసి శక్తి గల ప్రవక్త. ఒకవేళ ప్రవక్త వస్తే ఇంతకన్నా గొప్పగా ఎవరైనా చేయగలరా అని అనుకుంటున్నారు. ఎందుకంటే వారికి తెలుసు ఒక ప్రవక్త కావాలని. దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా వారి యొక్క మొదటి ప్రవక్త మోషే లాంటి ప్రవక్త కావాలి. మొదటి ప్రవక్త మోషే అయి ఉండాలి, ఆ వచ్చే చివరి ప్రవక్త కూడా మోషే అయి ఉండాలి. కాబట్టి యూదులకు తెలుసు మా కోసం ప్రవక్త వస్తాడని. యూదులకు తెలుసు మెస్సే కంటే ముందు వెళ్ళి రావాలని. యూదులకు తెలుసు ప్రవక్త లేకుండా దేవుడు రాడని. ఈ క్రైస్తవులకి తెలియదు బ్రదర్. ఈ క్రైస్తవులకి వాక్యం తెలియదు. యూదులకు బాగా తెలుసు వాక్యం. యూదులకి తెలుసు బాగా వాక్యము. ప్రవక్త రాకుండా, ప్రవక్త లేకుండా దేవుడు రాడు అనే సంగతి యూదులకి బాగా తెలుసు. అందుకోసమే ఎవరైనా వచ్చి వారి సమాజాల్లో బోధిస్తూ ఉంటే, ఎవరైనా వచ్చి సమాజాన్ని కలవర పెడతా ఉంటే, ఎవరైనా వచ్చి ఉద్యమ ప్రసంగాలు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఏమడుగుతారంటే, ముందుగా నువ్వే ప్రవక్తవి? బైబిల్లో నువ్వెవరు? బైబిల్లో నువ్వే ప్రవక్తవి? నువ్వు ఏలియావా? నువ్వు మోషేవా? లేదా నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతారు వాళ్ళు. అవునండి, మొన్న మధ్యన ఒక సోదరుడు యెరూషలేములో సువార్త ప్రకటిస్తున్నాడు. గుంపులకి వెళ్ళారు యూదులు. నువ్వే ప్రవక్తవి? నీకు ఏ రైట్ ఉంది? ఒక సహోదరి, ఒక లేడీ అయితే చమ్మేది కొట్టింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికి కూడా తెలుసు ప్రవక్త రావాలి. ఏ ప్రవక్త అయినా మోషే లాంటి ప్రవక్త రావాలి. ఇప్పుడు కూడా వాళ్ళు అసలు ప్రవక్త రాకుండా దేవుడు రాడనేది వాళ్ళ యొక్క విశ్వాసం.
దేవుడు ముందుగానే చెప్పాడు ఆయన. వాడు దేవుడి గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఆయన చెప్పాడు, నేను నా సేవకుడైన ప్రవక్తలు తెలియకుండా చెప్పకుండా ఏ పని కూడా చేయను అని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ ప్రవక్త రాకుండా ఆయన రాడు, ఆ మెస్సే రాడు అనేది వాళ్ళకి ఉద్దేశం. కానీ ఆయనే ప్రవక్తగా వస్తున్నాడనే సంగతిని వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఆయనే ఆ ప్రవక్తగా వస్తున్న విషయాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఆయనే ఆ మోషేగా వస్తున్న సంగతిని వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఆయనే ఆ భయంకరమైన ఆ దినము రాకమునుపు ఆయనే ఏలేగా వస్తున్న సంగతిని పట్టుకోవడానికి వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ మన దినాల్లో దేవుడు ఆ వాక్యాన్ని మనకు బయలుపరిచాడు. పసి పిల్లలుగా ఉన్న మనకి దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఆమె ప్రభుకి స్తోత్రం కలిగాక మోషే లాంటి ప్రవక్త వాళ్ళు వచ్చి యోహాన్ని అడిగారు, అయ్యా నువ్వు దేన్ని బట్టి నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు? నువ్వు ఏలియావా? నేను కాదు. ఆయన ఒప్పుకున్నాడట. ఎందుకంటే ఆ ప్రవక్త ఎవరు నీకు తెలుసా అంటే, ఆయన నాకు తెలుసు. ఎరగనని తను ఒప్పుకోలే. నాకు తెలియదు, నాకు ఎవరు అని చెప్పట్లేదైనా. నాకంటే నా తర్వాత ఒక ఆయన రావాలి అని సంగతి తెలుసు. కాబట్టి వాళ్ళు చదువుతూ ఉంటే ఆయన నాకు తెలియదు అనే విషయాన్ని, క్రీస్తు ఎవరో నాకు తెలియదు, మెస్సీ ఎవరో నాకు తెలియదు అనే విషయాన్ని ఆయన ఒప్పుకోట్లే. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఏలియావా? నేను ఏలియను కాదు. నువ్వు మోషేవా? నేను మోషేని కాదు. నువ్వు ఆ ప్రవక్తవా? నేను ఆ ప్రవక్తని కాదు. మరి నువ్వెవరు? ఇదిగో యెషయా చెప్పినట్టుగా అరణ్యములో కేకవి ఒక శబ్దాన్ని. మరి నువ్వు ఏలి ఆ మాట చెప్పినప్పుడు ఆయన వెళ్ళి నేరుగా తన లేఖల మీద నిలబడ్డాడు వెళ్ళి. అవునా? ఆయన నేను ఏలియని చెప్పలేదు, కానీ ఆయన ఎవరో వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు? యెషయా గ్రంథంలో తన లేఖల మీద ఎక్కడైతే ఉందో వెళ్ళి నేరుగా వెళ్ళి తన లేఖల మీద నిలబడినాడు. ఆయన నిలబడినప్పుడు వాళ్ళ ఆత్మ సంబంధాలు ఏం చేయాలి? గ్రహించాలి. ఓ ఇతను అక్కడ నిలబడ్డాడంటే అక్కడ రావాల్సింది ఎవరు? ఏలియా రావాలి. అంటే నేను ఏలియని చెప్పట్లేదు, కానీ ఏలియని చూపిస్తాను. ఆయన ఆత్మ సంబంధాలు ఏం చేయాలి? గ్రహించాలి. సహోదరుడు అడిగింది, అయ్యా యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు చూడటమే సులువు, నేను చూడటం కన్నా అని చెప్పిందంట వచ్చి బృండం గారు. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తుని కలవటమే టామీ హబ్జన్ విన్నారు కదా మీరు. ఆయన ఏం చెప్పాడు? మనిషి చనిపోయిన వాళ్ళు లేపారు యేసుక్రీస్తు. గుడ్డి వారికి ఆయన కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి ఆయన చూపునిచ్చాడు, మూగవారికి ఆయన చెవులు ఇచ్చాడు. ఆయన పడక మీద పడుకున్న వాళ్ళకి మగవారికి నోరు ఇచ్చాడు. ఆయన చెవిటి వారికి చెవులు ఇచ్చాడు. ఆయన పడక మీద పడుకున్న వారికి స్వస్థనిచ్చాడు ఆయన అని మనం బైబిల్లో విన్నాం, మనం చూసామా? కానీ మనం చదివాము, విన్నాం. కానీ ఆ పరిచర్య ఇప్పుడు మనం చూస్తున్నాం. స్టేట్మెంట్ ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పేతురు చెప్పాడు, ఇదిగో మీరు ఏ ప్రవక్త కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ మోషే కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ ఏలియా కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఆ ప్రవక్త కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయనే ఈయనడు. యేసు చూపించారు వాళ్ళు. ఇదిగో ఈయనే మోషే లాంటి ప్రవక్త. ఆయన మాట వినని వారు జనుల నుండి కొట్టివేయబడతారని ఆయన ఎవరి గురించి చెప్పానో ఆయనే నేను సిలువ వేసి ఆయన కలవరిల మీద ఆయన చేశారు. చంపేశారు. పౌలు గారు అంటారు, పీతరు అంటారు ఇక్కడ అపోస్తల కార్యాలు. వారు ప్రవక్త యొక్క లేఖనాలను తమకు తెలియకుండానే వారు నెరవేర్చారంట. వాడు ఎవరు చూడండి ఒకసారి. అది ఎక్కడ గుర్తుందా బ్రదర్? అపోస్తల కార్యాలు ఉంటుంది చూడండి. 11వ అధ్యాయము 20 చూడండి. ఉందా కదా లేదా? చదవండి 26. సహోదరులారా, అపరం వంశస్థులారా, దేవునికి భయపడవాలారా. ఇది చూడండి ఎలా చెప్తున్నారు చూడండి ఇక్కడ. నా సహోదరులారా, అపరం వంశస్థులారా, దేవుడు అంటే దయ ఉన్న వాళ్ళారా. ఈ రక్షణ వాక్యం పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురం వారి అధికారులను ఆయనను ప్రతి విద్యార్థి చదవబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహించక ఆయనకు శిక్ష విధించిన చేత ఆ వచనమును నెరవేర్చి. అది ఎవరు నెరవేర్చారో వచనాన్ని, వాక్యాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? నా సహోదరులారా, దేవునికి భయపడి వారులారా,
ఎవరైతే మేము ధర్మశాస్త్ర బోధకులము అని చెప్తున్నారో వారు ప్రవక్తల యొక్క లేఖనాన్ని నెరవేర్చలేరు. వాళ్ళు ఏ రూపంలో? ఆయనకి శిక్ష విధించి, ప్రభుకు శిక్ష విధించి ప్రవక్తల యొక్క లేఖనాలని వారు నెరవేర్చడానికి వాళ్ళే కారణమయ్యారు. సాధారణ అనుకుంటుంది ఏసుని సిలివేశాను, ఏసుని చంపేశాను, వాడికి తెలియకుండానే లేఖనాన్ని నెరవేర్చాడు. లేదు బెనామిని కారాక్షని చంపేశాను, వాడికి తెలియకుండానే లేఖనాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు నేను పెళ్లి కుమార్తెకి మనసేట్లకి చేస్తాను, పెళ్లి కుమార్తెకి మానభయం తీసుకొస్తావునా అని వాడు అనుకుంటున్నాడు. కానీ పెళ్లి కుమార్తె వాడు తీసుకుని వచ్చే ఒత్తిడి, శ్రమ, వాడు తీసుకొచ్చే మానభయం చేత ఇప్పుడు దేవుడికి మన దగ్గర అయిపోయింది పెళ్లి కుమార్తె. వాడు తెలీదు, వాళ్ళకి తెలీదు. అబ్రహాం మోసేస్తున్నారా నా సహోదరులారా, దేవునికి భయపడిన వాళ్ళారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడింది. యెరూషలేములో కాపురం ఉండు వారును వారి అధికారులను ఆయన ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను ప్రతిరోజు బ్రదర్, ప్రతిరోజు గుళ్ళు చదువుతారంట లేఖనాన్ని. వాళ్ళు చెవులారా వింటున్నారు ఆ లేఖనాలు, కానీ ఆ లేఖనాలు వాళ్ళకి అర్థం అవట్లేదు, గ్రహించట్లేదు. ఈ వచనము ఈ విధంగా నెరవేర్చబడాలి, ఈ వచనం ఇలా దేవుడు ఇలా నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు చూడకుండా ఏం చేశారట, విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతు వేదియు కనపడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిది. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధులు పెట్టారు. మొత్తం లేఖనాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు చేయడంలో వాళ్ళు ఏం చేయాలో, ఏం జరగాలో, ఇక్కడ కూర్చొని మీకు రక్షణ రావాలంటే అక్కడ యేసుక్రీస్తు ఏం చేయాలో మధ్యలో అవతి కుదరదు, మళ్ళీ మన రక్షణ రాదు అక్కడ. కాబట్టి మన రక్షణ కోసం అక్కడ ఏం జరగాలో ఆ రక్షణ కార్యం మొత్తం పూర్తయిన తర్వాత అప్పటి వరకు అన్ని అటు ఇటు తిప్పారు, అవమానించారు, ఉమ్మేశారు. మొత్తం రక్షణ కార్యం మొత్తం నెరవేర్చవలసిన కార్యాలు, లేఖనాలన్నీ నెరవేర్చిన తర్వాత తీసుకెళ్లి మార్బై పెట్టి చెల్లించారు. సమాధులు పెట్టారు దింపి. ఆ శిలువలో కూడా జరిగింది కార్యము. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేకపోయారు. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏ లేఖనాలు అయితే వారి కళ్ళ ఎదురు నెరవేర్చబడుతున్నాయో, ఏ వచనాలు అయితే ప్రతి ఆదివారమున వాళ్ళు చదువుతున్నారో, వాడు అనుకుంటున్నారు మేము అబ్రహాము వంశస్థులండి, మేము అబ్రహాము సంతానం, మేము దేవుని బిడ్డలము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము వాక్యాన్ని వింటున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము దేవుని ప్రజలము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ లేఖనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయో వాళ్ళు చూడలేదు. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా అలాగే చూడలేకపోతున్నారు. మోసే మా ప్రవక్త, కానీ మోసే లాంటి ప్రవక్త వచ్చాడు ఇక్కడికి. గుడ్డివాడు చూసాడు, ఒక గుడ్డివాడు ఆయన ప్రవక్త అని నమ్మాడు. ఎవరిని? యేసుక్రీస్తు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దెయ్యము అని పిలిస్తే చూడండి, 9వ అధ్యాయము 17 వచ్చిన 9:17 చదవండి ఒకసారి. కాబట్టి వారు మరలా నిజవంతు అతడు నీ కన్నులు తెలిసినందుకు నీ అతని గురించి ఏమని గురించున్నావు అని అడగగా వాడు ఆయన ప్రవక్త. ఎవరికి కనపడ్డారు బ్రదర్? ఆయన ప్రవక్తలాగా చెడు బ్రదర్. కళ్ళుండి 2 కళ్ళతో తేటగా చూసేవాళ్ళు ఏమన్నారు? బయలుజెబూబు అని పిలుస్తున్నారు ఆయన్ని. దెయ్యం, అక్రమ సంబంధం పిలుస్తున్నారు. కానీ ఇతను పుట్టుకతో కళ్ళు లేవు, గుడ్డివాడు. ఇతనేమన్నాడు? ప్రవక్త. అవునండి, మనం ఇప్పటిదాకా గుడ్డివాళ్ళం బ్రదర్. కానీ ఆయన మన మధ్యలో రావడం వల్ల మన కళ్ళు తెరవబడ్డాయి. ఈ లోకానికి అర్థం కాని క్రీస్తు ఎవరో మనం చూడగలిగాం. ప్రభు చెప్పారు, ఇప్పటి వరకు చూసేవారు ఏమవ్వాలి? చూసేవారు గుడ్డివారు అవ్వాలి, గుడ్డివారు చూడాలి. ఇప్పుడు వరకు ఎవరైతే మా కళ్ళని మేము చూస్తాం అనుకున్నారో వాళ్ళందరూ కళ్ళు పడతాయి. అయ్యో మేము అందరమే, మాకేం కనబట్లేదే, మాకేం తెలియట్లేదే అనుకున్న వారి యొక్క కనులు స్పష్టంగా చూడగలుగుతాయి.
ఈ గుడ్డు కళ్ళు లేవండి ఇతనికి. అక్కడ అనేక మంది తోసుకుంటూ వెళ్తా ఉన్నారు, అనేక మంది అవమానిస్తారు అక్కడ యేసుక్రీస్తుని. కానీ భర్తలమై దావీదు కుమారుడా, దావీదు కుమారుడా దాని కళ్ళు నుంచి మనకి కేకలు పెడుతున్నారు. ఒక గుడ్డి వాడికి ఎలా తెలిసిపోయింది? అది కళ్ళు లేవు, కానీ వెళ్ళేది దావీదు కుమారుడని ఎలా తెలుసు? ఎలాగ అతను ప్రవచనం నెరవేర్చబడుతుందని చూడగలిగాడు? ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో చదవబడుచున్న లేఖనాలను చూసి ఆ గుడ్డి వారికి వాక్యం అర్థమైంది. సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా మా కైప మా గురించి మాకు బోధిస్తున్నాడు, మెస్సే కంటే ముందుగా ప్రవక్త రావాలని చెప్తున్నాడు కదా, మెస్సే ప్రవక్తగా రావాలని చెప్తున్నారు కదా, అడుగుతున్నా ఆమె యేసుక్రీస్తుని. అవునమ్మా నిజమే, మరి ఆ మెస్సే ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు నీవు మాట్లాడేది ఆయనతో. ఎందుకంటే ప్రతి విశ్రాంతి దినమున బైబిల్ మందిరంలో చదవబడుతున్న లేఖనాలను వాళ్ళు చూస్తున్నారు. ఆ లేఖనం యొక్క నెరవేర్పు వాళ్ళ మనసులో ఉండిపోయింది. వారికి కన్నులు ఉన్నాయా, కన్నులు లేవా, వారి జీవితం బాగుందా, వాళ్ళు పాపులా, దీంతో లెక్కలేదండి. వాక్యము అర్థమవుతుందా లేదా? ఆమె వాక్యం ఏం చేస్తుంది సార్? సజీవుగా మార్చేస్తుంది, పరిశుద్ధంగా మార్చేస్తుంది. నువ్వు ఆ కాలం యొక్క వర్తమానం కనుక నువ్వు నమ్మగలిగితే ఆ వాక్యం నిన్ను పరిశుద్ధంగా మార్చుతుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. సమరయ స్త్రీకి ఏం చెప్పాలి? మరి మీద నువ్వు ఇప్పుడు దాకమ్మా చాలా తప్పులు చేసావు, పాపాలు చేసావు, మరి మీద నువ్వు ఏదైనా మానేయాలి అని చెప్పాడు ఆయన? చెప్పలేదు. తనెవరో చెప్పాడు ఆయన, ఏ కాలంలో చెప్పాడు ఆయన, ఈ కాలంలో దేవుడిని ఎలా ఆరాధించాలో చెప్పాడు ఆయన. ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలము వచ్చేసిందని చెప్పాడు ఆయన. ఆమె ప్రతి వారము వింటున్న ఆ వచనాలు ఆమె ముందుగా ఒక్కసారిగా తెరవబడి, ఓ ఈయనెవరో కాదు, ఈయన మెస్సయా పరిగెట్టిందాను. ఎవరు చెప్పలేదు. తన జీవితాన్ని మార్చేసుకుందాను, పాపము జీవితాన్ని అక్కడే ఆ కొండవలే అక్కడే భద్రగుండి పరిగెట్టిందాను అక్కడి నుంచి. ఇది రండి 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 బాగా చేసి కూర్చున్న ఆయన మెస్సియా కాడా, ఎందుకు కాడా వచ్చి నాతో మాట్లాడి చెప్పండి, ఆయనతో మాట్లాడినా చెప్పండి. ఆమె ప్రతి వారము ఈ యొక్క క్రైస్తవ దేవాలయాల్లో చదువుతున్న లేఖనాలు వారి కళ్ళ ఎదుట నెరవేర్చబడుతుంటే, అంజూరం చెట్టు చిగురిస్తుంది మనిషి ఒకటి ద్వారం దగ్గరికి వస్తాడని వాళ్ళందరూ ప్రతి వారం చదువుతున్నారు క్రైస్తవ సంఘాల్లో. కానీ ఆ లేఖనం ఏమైంది? నెరవేర్చబడింది. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడు? శాపగ్రస్తమైన వాడాన్ని పొందుకుంటాడు. ఆయన ఒళ్ళంతా కూడా రక్తమైపోతాయి, గాయాల పాలైపోతాయి, ఒక్క ఎముక కూడా మిగలకుండా ఇరిగిపోతుంది అని చదువుతున్నారు. అది నెరవేర్చబడుతుంది, దాన్ని చూడలేకపోయారు. కానీ ఇప్పటి వరకు తీరులుగా ఉన్న, గుడ్డివారిగా ఉన్న, సామాన్యత ఉన్న నీకు దేవుడు ఆ వాక్యం బయలుపరిచాడు. నువ్వేమో ఆయన ప్రవక్త అంటున్నావు, వాళ్ళేమో దెయ్యం అంటున్నారు. ఈ గుడ్డివాడేమో యేసుని క్రీస్తు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు. ధర్మశాస్త్ర బోధకులు, శాస్త్రులు, పరిచయాలు, సర్దుకీయులు వాళ్ళేమో ఆయన్ని అబద్ధికుడు, అబద్ధ ప్రవక్త అని పిలుస్తున్నారు. ఎంత వ్యత్యాసం సోదరుడు. పరిపూర్ణమైన బయలుపాటు వచ్చిన కాలంలో ప్రభు మన ఈ లోకం ఉంచారని. ఈ లోకానికి మరుగు గుడితనము, అంధత్వము, మనకైతే పూర్తి బయలుపాటు. ఆమె వారికి తెలియకుండానే ప్రతి వచనము ఏదైతే చదవబడుతుందో ఆ వచనము వాళ్ళు నెరవేర్చినట్లుగానే ఈ కాలంలో కూడా ఆ వచనాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారు. ఆయన తీసుకెళ్ళి ఆ కార్ యాక్సిడెంట్ లో పెట్టి చంపేశారు. పరిపూర్ణంగా అక్కడ యేసుక్రీస్తు యొక్క రక్షణ పరిపూర్ణం అయ్యేదాకా ఎలాగైతే ఆయన్ని హింసించి సిలువ పెట్టి ఆయన చనిపోయేలాగా చేసి ఆ తర్వాత పైనుంచి దింపారో, అలాగే మరలా ఆయన రెండవ రాకల్లో వచ్చి ఆ లేఖలన్నీ నెరవేరిస్తే, ఆ లేఖలన్నీ నెరవేర్చిన తర్వాతే ఆయన తీసుకుని పోయి అక్కడ మరి ఆ సమాధులు పెట్టారు. దండ తీసుకొని బయటికి ఆయన సమాధులు తిరిగి లేచి వెళ్ళాడు. ప్రియమైన సహోదరులారా, ఆ కాలంలో వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించారో ఈ కాలంలో ఈ క్రైస్తవ ప్రపంచం కూడా అలాగే ప్రవర్తిస్తా ఉంది. లేఖనాలు నెరవేర్పు వారికి అర్థం కావట్లేదు, పరిపూర్ణమైన బయలుపాటు వారికి అర్థం కావట్లేదు. కానీ దేవుడు ఈ చివరికాల సమయంలో వచ్చిన పసి పిల్లలాంటి నువ్వు గ్రహించగలుగుతావని 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె ప్రభుకి స్తోత్రం కలగ. చూడండి, చదవండి ద్వితీయోపదేశకాండము కంటిన్యూ చేద్దాం. 17వ అధ్యాయము
17, 15. నీ సహోదరుని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోగలరు. నీ సహోదరుని కానీ అన్ని నీ మీద నియమించుకోకూడదు. అతను గుర్రములను ఎదురుగా సంపాదించగలరు. అతను గుర్రములను ఎదురుగా సంపాదించగలరు. నెలను ఎదురు తిరిగి వడదేయకూడదు. అలాగనగా యెహోవా మీద మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పారు. చూసారా, మీరు ఏ త్రోవ నుంచి అయితే ఐగుప్తును విడిచిపెట్టి మీరు బయటకు వచ్చారో తిరిగి మరలా అదే త్రోవలో మీరు ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఏ త్రోవలో అయితే మీరు జయించుకుంటూ వచ్చారో శత్రువును జయించుకుంటూ వచ్చారు వాళ్ళు. అవునా బ్రదర్? ఐగుప్తులో నుంచి బయట పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రతి భూభాగాన్ని యుద్ధం చేసి శత్రువును ఓడించి వాళ్ళు ఏం చేశారు? జయించుకుంటూ వచ్చారు వాళ్ళు. నువ్వు మరలా తిరిగి ఆ భూభాగంలోకి వెళ్ళాలంటే నువ్వు మళ్ళీ అదే మార్గాన్ని వెళ్ళొద్దు. నువ్వు ఆ పాపంలో నువ్వు తిరిగి వెళ్ళొద్దు. ఆ పాప మార్గంలో నువ్వు మళ్ళీ జీవించొద్దు. ప్రభు ముందు చెప్పారు, నువ్వు మరలా ఆ మార్గం కూడా జీవించకూడదు. ఏ జీవితాన్ని విడిచిపెట్టావో, ఏ పాపాన్ని విడిచిపెట్టావో, ఏదైతే నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టావో మంచిది కాదని ఏ చెడు కార్యం విడిచిపెట్టావో నువ్వు మరలా తిరిగి ఆ చెడు కార్యములోనికి నువ్వు మరలా వెళ్ళకూడదు. జీవించకూడదు. డబ్బు కోసం పరిగెట్టకూడదు. దేవుడు ఏదైతే నీకు స్వాధీనపరిచి ఇచ్చాడో అది పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఎవరంటే ఈ రాజు. ఎవరైతే మీరు రాజుగా ఉంచుకుంటున్నారో ఆ రాజు ఇలా ఉండాలి. ఆ రాజు మిమ్మల్ని కాపాడాలి. ఆ నాయకుడు మిమ్మల్ని కాపాడాలి, మిమ్మల్ని పరిపాలించాలి. అలాంటి రాజునే మీరు మీ మీద రాజుగా నియమించుకోవాలి. అతను ఎలా ఉండాలంటే మీరు ఎక్కడ చదివి వచ్చారో ఆ మార్గం మిమ్మల్ని వెళ్ళనీయకూడదు. అతను విస్తారంగా గుర్రాలు సంపాదించుకోకూడదు. మీరు సంపాదించుకోవడానికి మీకు అవకాశం ఇవ్వకూడదు. ఐగుప్తుకి మిమ్మల్ని మరలా పంపకూడదు. మరియు తన హృదయము తొలగిపోకున్నట్లు అనేక స్త్రీలను అతను వివాహము చేసుకోకూడదు. యాకోబు పత్రికలో ఉన్నది, సంఘంలో ఉన్న సంఘ కాపరి ఎలా ఉండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి. 2-3 భార్యలు చేసుకుని సంఘ కాపరులు ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైతే పెద్ద సువార్థికులను పిలువబడుతున్నారో వారందరూ కూడా 2-3 భార్యలతో ఉన్నారు. వాళ్ళు ఆ భార్యలు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు, నన్ను మోసం చేశాడు, నాకు మాయ మాటలు చెప్పాడు, నాకు పిల్లలు ఉన్నారు కానీ నన్ను విడిచిపెట్టి మరి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి వాళ్ళు ఎలా సంఘాన్ని పరిపాలించగలుగుతారు? వారు ఎలా సంఘాన్ని కాపాడగా ఉండగలుగుతారు? ప్రవక్త అనగా దేవుని యొక్క సేవకుడు అనగా దేవుని మర్మములను తెలుసుకునేవాడు. బైబిల్లో రాయబడి ఉంది, నిర్గమకాండంలో రాయబడి ఉంది. వాళ్ళు దేవుడు వారితో కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో? ప్రవక్తలతో. దేవుడు ఏం చేయబోతున్నాడో వారి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతుంటారు ఆయన. మరి వాళ్ళు ఎంత పరిశుద్ధంగా జీవించాలి? ప్రభు చెబుతున్నారు, నీ పైన ఉండే రాజుకి ఉండే క్వాలిటీస్ ఇవి. 2-3 భార్యలు చేసుకునే వాళ్ళు దేవుడు అంటారు. ఎలా కుదురుద్ది? వాళ్ళకి అసలు రైటే లేదే, అసలు అవకాశమే లేదు. అతను పరిశుద్ధుడై ఉండాలి, నీ సహోదరుడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, అతడు న్యాయంగా ఉండాలి. నువ్వు న్యాయము తప్పకుండా నిన్ను పాలించేవాడై ఉండాలి. నువ్వు సరిపోతుంటే, నువ్వు చెడిపోతుంటే నిన్ను సరి చేయలే. అతనే తప్పు చేస్తే ఇంక నువ్వేం చేస్తావు? నిన్నేం సరి చేస్తాడైనా? సరి చేయలేదు. కాబట్టి ఈ లేఖనాల యొక్క ఆధారంతో దేవుడు నీ పైన నా పైన రాజుగా ఉండటాని కోసమే మనలాంటి అబ్రహాం యొక్క స్వాభావిక సంతానంగా, అబ్రహాం యొక్క సంతానంగా, దావీదు కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన పరిపాలించడానికి మన రాజు అయినా. ఆమె ఈ లక్షణాలు ఈ లోకంలో ఎవరికి ఉన్నాయంటే ఒకే ఒక్క వ్యక్తికి ఉన్నాయి. ఆయన మాత్రమే మనకు రాజు అయినాడు. అందుకోసమే యెహోవా దేవుడు కాగల ప్రజలు వాళ్ళు గొప్పవాళ్ళు. యెహోవా ఎవరికైతే దేవుడిగా ఉంటారో వారు గొప్ప ప్రజలు. అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. 2 భాగాలను అతను తన కొరకు బహుగా విస్తరింపజేసుకోకూడదు. మరియు అతడు రాజసింహాసనం మీద ఆసీనుడైన తరువాత
ఏ విధంగా యాజకులు స్వాధీనంలో ఉన్న గ్రంథం చూసి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతిని మన వరకు రాస్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథం అతని దగ్గర ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని రాజుగా ప్రజల్ని పరిపాలించాలి. నిత్యము దాన్ని చదవాలి, తన కుటుంబాన్ని చదివించాలి. ఈ లోకంలో ఎవరికి ఉన్నాయి క్వాలిటీస్? ఎవరు మనకి రాజుగా ఉండగలుగుతారు? మన సహోదరులే, మన దగ్గర బంధువులు ఉన్నారు. బోయే జరిగినట్లుగా నువ్వు నాకంటే సమయ బంధువుడి, కానీ చేయగలిగింది ఎవరూ లేరు. ఒకే ఒక బోయేజ్ మాత్రమే చేయగలదు. ప్రజలందరూ ఎదుట తన చెప్పునెత్తి ఇదిగో నేను విడుదల ఇస్తాను అని చెప్పగలిగిన ఒకే ఒక్క ఎవరో అంటే ఆయనే అన్నారు. అతను ఎలా ఉండాలంటే నీ సహోదరుడిగా ఉండాలి, నిన్ను న్యాయంగా పరిపాలించేవాడిగా ఉండాలి ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. ఈ ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. టైం 2 అయిపోయింది. అది అతని వద్ద ఉండదు. తన రాజ్యమును తాను తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులపై తాను తన సహోదరుల మీద నిర్మించి ఈ ధర్మమును విడిచిపెట్టి కొడుకి గాని ఎవరు గాని తాను త్వరగా ఉన్నట్లు తన దేవుడిని ఎక్కువగా భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యం అన్నిటిని ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకున్నట్లు అతను తన బ్రతుకులను గంటను ఆ గ్రంథంలో చదువుచున్నాడు. తాను తన కుటుంబము దీర్ఘాయుషవంతులు అవ్వాలంటే, తాను తన కుటుంబము ఆశీర్వాదం పొందిన ప్రజలుగా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలండి? బైబిల్ చదవాలి. నువ్వు సహోదరుడా, నువ్వు దీర్ఘాయుషవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. నీ కుమారులు దీర్ఘాయుషవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? నీ కుమార్తెలు దీర్ఘాయుషవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదవం, వర్తమానం చదవం, ప్రార్థన చెయ్యం, కానీ మన ఇంట్లోకి ఏ శోధన రాకూడదు. దేవుడు అంటే భయం ఉండదు, కానీ మనకి అన్ని జరగాలి. దేవుని కోసం ఏం చెయ్యం మనం, కానీ అన్ని ఆశీర్వాదాలు మనకే ఉండాలి. ఇది స్వార్థం అంటారు, దీన్ని భక్తి అంటారు. దీన్ని స్వార్థం అంటారు. మనకు నచ్చటిగా జీవించేసి దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వదించాలి. యోబుకి ఎంత నష్టం జరిగినా కూడా యోబు ఏమన్నదట? దేవుడు నాకు అన్యాయము చేసిన మాట పలకలేదంట యోబు. ఒంటెలు, ఎడ్లు, ఆవులు, గొర్రెలు, ఒంటెలు, మేకలు, మందలు అన్ని పోయినాయి. పిల్లలు చనిపోయారు, పేరు పోయింది. అయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేశారనే మాట ఎప్పుడు పలకలేదు. మనం ఏమంటాం? ఒక సమస్య వచ్చిన దేవుడు మాకు ఎందుకో లేదండి. నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దేవుని మీరు సంతోషంగా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మీరు చదవండి. లేవి దగ్గర ఉండే ప్రతిని మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడుండే వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు దేవుడి నుంచి మనందరి చేతిలో ఉంచాడు. మనందరి చేతుల్లో కాదు, కొన్ని పత్రికలు పౌలు మనమే బైబిల్ చేశాడు దేవుడు. మనల్నే చదవబడుతున్న పత్రిక అని చెప్పాడు ఆయన. మీరందరూ ప్రజల చేత చదవబడుతున్నటువంటి పత్రిక అని చెప్పాడు ఆయన. ఒక బైబిల్ మీరు. మరి మీరే బైబిల్ అండి, మీరే బైబిల్ చదవకపోతే ఎలాగా? ప్రియమైన సహోదరులారా, మోషే లాంటి ప్రవక్త ఈ లోకానికి వచ్చాడు. ఆ మోషే లాంటి ప్రవక్త వచ్చి ఈ లోకంలో ఎలాంటి కార్యాలు చేసినది మనం మళ్ళీ వారితో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట దీవించిన కాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం మీ హృదయాలు తెరవండి. ఎవరు సిగ్గుపడద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషమే. ఓ నేను నా బిడ్డలు నా కుటుంబము దీర్ఘాయుష్మంతులైనట్లుగా
ఓ బైబిల్ చదివే ఆత్మ నాకు దయచేయండి, ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. ఓ మీతో ఐక్యత పొందుకునే విశ్వాసాన్ని మాకు దయచేయండి అని ప్రతి ఒక్కరు అడగండి సోదరులారా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ ప్రభు, మరి మా పేరు పరలోకంలో రాయబడడం చూసి మీరు సంతోషించారు. ఓ ప్రభు, మీకు స్తోత్రములు. మాకు సమస్త అధికారాన్ని ఇచ్చి మీరు పరిపూర్ణంగా సంతోషించారు. స్తోత్రం, స్తోత్రం. లోకానికి వాక్యాన్ని మరుగుపరిచి మాకు బయలుపరిచేందుకు మీరు ఈ లోకంలో 2 చేతులు పైకెత్తి మీరు స్తోత్రాలు చెప్పారు. ఓ మా ఎడల మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మా కొరకు ప్రవక్తగా దిగి వచ్చారు మీరు. మా కొరకు ఇదిగో మా పితరులు ఎదురు చూసిన ప్రవక్తగా మీరు దిగి వచ్చారు. మా పితరులు ప్రవచించిన ప్రవక్తగా మీరు దిగి వచ్చారు. ఇదిగో నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వు ఏలియావా, నువ్వు మోషేవా అని ఓ ఆ ప్రజలు ఎలాగైతే ఎదురు చూశారో ఆ ప్రవక్త ఇప్పుడు మా మధ్యలో ఉన్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. ఒక దేవుడు మీకు స్తోత్రం. ఓ మాకు న్యాయాధిపతిగా ఉండడానికి, మాకు రాజుగా ఉండడానికి నీవే మా సహోదరిగా మారావు మా ప్రభు. దావీదు కుమారుగా నీవే మారావు మా ప్రభు. మోషే లాంటి ప్రవక్తగా మీరే మారారు మా ప్రభు. ఓ నీవే ప్రభు, మరి ఈ లోకానికి ప్రభు మరి దిగొచ్చావు మా ప్రభు. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రం, స్తోత్రం. ఈ క్రైస్తవ ప్రపంచము తమకు తెలియకుండానే తమ చేతుల్లో ఓ మరి పట్టుకొని చదవబడుతున్న ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పటికీ వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. గుడ్డి వారిగా ఉన్న మా కన్ను తెరిచిన దేవ మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని ఆది చీకటిని తరిమిన దేవా, లోకానికి వెలుగును నేనై ఉన్నానని. వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని ఆది చీకటి తరిమిన దేవా, లోకానికి వెలుగును నేనై ఉన్నానని. యేసుక్రీస్తు దేహం తొక్కిన దేవా, నీ శరీరం యేసయ్యా నా దేవా, నా విశ్వసిస్తుమయా, నా దేవా నాలో విశ్వసిస్తుమయా. అభిషేకం ఆదికి ముందున్నంతా ఈనాడు వికసించని ప్రేమమయ మహాపరిశుద్ధ మహోన్నతుడైన మా దేవ మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మరి మా కాలానికి సంబంధించిన వాక్యాలను మేము తీసుకోవడానికి మాకు ఎంతగానో కృప చూపించావు మా ప్రభువా. క్రీస్తు థామస్ గా మీరు వచ్చి చెప్తున్నారు, దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని ప్రకటించకుండా, ఆ సందేశాన్ని నేను ప్రకటించకుండా ఉంటే దానికన్నా నేను పుట్టకుండా ఉండటమే మేలని చెప్పారు మా ప్రభుత్వం. ఎందుకంటే మా కాలానికి ఏ ప్రవక్త అయితే పంపించారో ఆ ప్రవక్త వాక్యాన్ని మరుగు చేయకూడదు. యెహోవా మాటలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. అతను యెహోవా ప్రవక్త అయి ఉంటే యెహోవా నోరే ఉండాలి. యెహోవా ఏది మాట్లాడాలనుకుంటున్నారో
యెహోవా మాటలు ధారాళముగా ఆ నోటి ద్వారా వచ్చే ప్రవక్తగా నోరుగా అతను ఉండాలని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో మరి మేమందరం కూడా దేవుని ప్రజలందరికీ మరి అందరూ కూడా ప్రవక్తలు అన్నట్లుగా ఆయన అధికారం ఇస్తాడని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి ఈ చివరి సమయంలో పెళ్లి కుమార్తె ఈ కాలానికి ప్రవక్తగా ఉంది, పెళ్లి కుమార్తె ఈ కాలానికి అపోస్తులుగా ఉంది, పెళ్లి కుమార్తె ఈ కాలానికి స్వార్థికురాలుగా ఉంది, పెళ్లి కుమార్తె ఈ కాలానికి బోధకులుగా ఉంది, పెళ్లి కుమార్తె ఈ కాలానికి ఆయన మరి గొప్ప పాస్టర్ గా ఉంది. 5 రకాల పరిచర్యలు ప్రభు మరి పెళ్లి కుమార్తెలో ఉంచారు మా ప్రభు. కాబట్టి మా ప్రభు మేము ఇప్పుడు నీలోనే ఉన్నాము. మీరు ఏదైతే ఈ కాలానికి అందించాలనుకుంటున్నారో ఆ యొక్క వాక్యాన్ని మేము బంధించినట్లయితే, ఆ వాక్యాన్ని ఈ లోకానికి ప్రకటించడానికి మేము సిగ్గుపడినట్లయితే, ఆ వాక్యాన్ని గురించి మాట్లాడడానికి మేము వెనకడికి వేసినట్లయితే, మేము పుట్టకుండా ఉంటే మేలు. కానీ ప్రభు మరి మీరు ఏదైతే మా ద్వారా ఈ లోకానికి పంపించాలనుకుంటున్నారో, ఏ సందేశం అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ధైర్యంగా మేము యెహోవాను, ఆయన మా ద్వారా దారుణంగా మాట్లాడే యెహోవాను ఉన్నాము అది చెప్పడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. నేను ఈ లోకమంతా ఎదురు చూస్తూ ఉంది, మోసే ప్రవక్త కోసం ఎదురు చూస్తూ ఉంది. పేతురు ఆ రోజున మోసే ప్రవక్తను చూపించాడు, మీరు చెప్పారు అది షాడో. మరి క్రీస్తు శిల గురించి మోసే ప్రవక్త ఈయన అని చూపించారు, అది కూడా షాడోనే. ఇప్పుడు మేము నిజంగా మోషే లాంటి ప్రవక్తని, ఆ ప్రవక్తని మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము, కదిలించే ప్రవక్తని మేము చూస్తూ ఉన్నాము, లోకం ఎదురుసిన ప్రవక్తని మేము చూస్తూ ఉన్నాము ప్రభు. ఆ ప్రవక్త మా సహోదరుగా ఉన్నాడు, ఆ ప్రవక్త మాకు రాజుగా ఉన్నాడు, ఆ ప్రవక్త నీతిగా ఉన్నాడు, ఆ ప్రవక్త నీతిని ఆధారం చేసుకుని లోకానికి తీర్పు తెచ్చబోతున్నారు. ఆ ప్రవక్త నిందారహితుడిగా ఉన్నాడు. గొప్ప దేవుడు మీకు స్తోత్రములు తండ్రి. అలాంటి గొప్ప ప్రవక్తని, వర్తమానికుడిని మా కొరకు లేవనెత్తినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రవక్త మాట ఎవరైతే వినరో వారు జనులు లేకుండా కుటుంబపడదని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరైతే ఈ కాలంలో పంపబడిన వర్తమాని క్రీస్తు తామసక వాక్యాన్ని నమ్మలేదు, వారు ఈ లోకమైన జీవించడానికి వారికి స్థానం లేదు, ఈ లోక ప్రజలతో ఉండడానికి వారికి అధికారం లేదు, వారు జైల్లో నుంచి కొట్టివేయబడబోతున్నారు. కానీ మా యొక్క హృదయాలను తెరచి ఆయన ప్రవక్త, ఈ గడియ ప్రవక్త అని నమ్మడానికి మాకు ఎంతగానో కృపణించిన దేవుడు స్తోత్రంలో. మేము విద్యావేత్తలం కాదు, మేము ట్రైనింగ్ పొందిన థియాలజిస్టులం కాదు, మాకు ఏ మేధస్సు లేదు. అయినప్పటికీ మీ కృప మమ్మల్ని ఆవరించింది మా ప్రభు. మాకు వాక్యం బయలుపరచడానికే మీకు అప్పుడు స్తోత్రములు చెప్పారు, మా పేరు పరలోకంలో రాకడానికి మీరు స్తోత్రములు చెప్పారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి, దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న సహోదరులను దీవించండి. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మేము తెచ్చుకున్నామని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండి కుమరుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మని మా యొక్క నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah. Hallelujah. It's coming very soon indeed. నా అందరిని సమస్తమైన పరిశ్రమ సంధించు, నా పంట సంధించు, మా ప్రభువును విమోచిత క్రీస్తు బిడ్డ చేసుకుంటాను. ఆమేన్. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడండి మనం నడిపించిన గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ
శివము గల దేవుడు. ఆయన నామము మహిమగల నామము. ఆయన వాక్యము సత్యము. ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడను గాని క్రీస్తు బడిన వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగాను, చెడును మంచిగాను, కన్నిటిని సంతోషంగాను మార్చున్నారు. ఆయన ఒక్కరికి, క్రీస్తు బడిన ఒక్కరికి సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండగాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రైన క్రీస్తు బడిన ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరు హృదయము భయముతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరూ వందనాలు.